ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ప్రార్థన చేసుకొని మనము వాక్యదానంలోకి వెళ్దాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు నాయన. ఇంతవరకు మీరు తోడుగా ఉండి నడిపింపుని బట్టి వందనాలు. వాక్యదానంలోకి వెళ్తుండగా తండ్రి, మీ సహాయాన్ని అర్థిస్తూ ఉంటున్నాను. వాక్యం బోధిస్తున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని మీరు ప్రసాదించండి. వినబడుతున్న మాటలు సాతానుడు ఎత్తుకొని పోకుండా మీ ఆత్మకార్యాన్ని మా మధ్యలో జరిగించమని, తద్వారా మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని, ఈ సమయం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు మరి కరుణాకర్ గారు చెప్పినట్లుగా జాన్సన్ అంకుల్ గారితో నేను కూడా మాట్లాడాను. అందరితో చక్కగా పలకరిస్తారు ఆయన, ఎంతో ప్రేమగా ఆయన మాటలు ఉంటాయి. ఆయన గురించి ఇందాక చిన్న సాక్ష్యం కూడా మనం విన్నాం కదా. అంటే ఆయన దేవుని పోలికలోనికి వచ్చినట్టుగా కనపడుతున్నాడు. చూడండి, దేవుని పోలికలో అంటే దేవుని పరిచర్యకు కొంత తక్కువైపోతుందేమో అని ఆ మజ్జిగ టీ తాగలేదు అంటే ఆలోచన చేయండి. ఏ పోలిక కలిగి ఉన్నారు? క్రీస్తు పోలిక కలిగి ఉన్నాడు. పరిచర్య పట్ల ఆ భారం అనేది ఉంది. చూడండి, అట్లని చెప్పి మీరు తాగొద్దు, మీరు మజ్జిగ ప్యాకెట్ తీసుకోవద్దని నేను చెప్పట్లేదు. కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ కోరిక చూడండి ఎలా ఉందో, చక్కటి కోరిక. నేను కూడా మాట్లాడాను ఆయనతో, ఎంతగా ప్రేమగా మాట్లాడారు. ఎప్పటి వరకు ఉంటారు అంకుల్ మీరు అంటే, నెక్స్ట్ మంత్ వరకు ఉండి నేను వెళ్తాను బాబు అని చెప్పారు. కానీ ఈరోజు మన మధ్య లేరు. అది దేవుడి చిత్తమై ఉంటున్నది. దేవుడు నరునికి ఆయుష్ కాలాన్ని ఎంతవరకు ఇచ్చాడో అంతవరకే అని మనం చాలాసార్లు వాక్యంలో ధ్యానం చేసుకున్నాం. రైట్, మన వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఈరోజు భారతదేశం యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేసినట్లయితే, అందులో ప్రత్యేకంగా క్రైస్తవుల పరిస్థితి మనం ఆలోచన చేసినట్లయితే, ఎంతో హింసల గుండా క్రైస్తత్వము ప్రయాణం చేస్తుంది అన్నది మన కళ్ళకు కట్టినట్టుగా కనబడుతూ ఉంటుంది. అది మనందరికీ తెలుసు. ఏం జరుగుతుందో మనందరము చూస్తూనే ఉన్నాం. కరపత్రాలు అందిస్తున్నప్పుడు కానీ, ఆరాధనలు జరుగుతున్నప్పుడు కానీ, దేవుని గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు కానీ ఎన్నో హింసలు అనేటివి ప్రారంభమయ్యాయి. అంటే మనకేం అర్థం కావాలి? ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది అని దేవుడు ముందుగానే చెప్పాడు. నేను వచ్చే ముందు ఇవన్నీ జరుగుతాయి. హింసల పాలవుతారు, నా నిమిత్తం మీరు దూషించబడతారు, హింసింపబడతారు అని దేవుడు ముందుగానే చెప్పడం జరిగింది. కనుక ఇప్పుడు కల్లారా మనం వాటన్నిటిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి చూస్తూ అలాగే ఉండిపోవాలా? మనం చూస్తూ అలాగే ఉండిపోవాలంటే దేవుడు చూస్తూ అలాగే ఉండిపోమని అయితే చెప్పలేదు. మీరు మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ఆ హింసించు వారందరి కొరకు మనం చేయాల్సినటువంటి పని ఏందని ఉందంటే ప్రార్థన మనం చేయాలి. మరి ప్రార్థన చేస్తున్నటువంటి మన జీవితాలు కూడా దేవునికి ఎంతో ఇష్టకరంగా ఉండాలి. ఈ సందర్భంలో వారు ఏం చేస్తున్నారన్నది మనకు అర్థమవుతుంది. ఏం చేస్తున్నారు? పరిచర్య జరగకుండా ఆటంక పరుస్తున్నారు. మరి ఆ పరిచర్య జరగకూడదని ఈరోజే వాళ్ళు చేస్తున్నారంటే ఆ వంశావళి ఈరోజుది కాదు. దేవుని యొక్క పరిచర్యకు అడ్డుపడేటువంటి వంశావళి ఈరోజుది కాదు. అది ప్రభువు పరిచర్య జరగకూడదని ప్రభువు ఉన్న దినాలలోనే వీటన్నిటిని కూడా జరుగుతూనే ఉన్నాయి. అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నము ఎప్పటి నుంచో ఇది జరుగుతూనే ఉంది. ప్రభు ఉన్న కాలం నుంచే ప్రభు పరిచర్య జరగకూడదు అని, అసలు ప్రభువే మరణానికి చేరకూడదు అని సాతానుడు అడ్డుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు అడ్డుకున్నాడు సాతానుడు అని మనం ఆలోచిస్తే, ప్రభురాత్రి భోజనం అయిన తర్వాత, ఇదిగో నేను పట్టబడుతున్నాను, గొర్రెలన్నీ కూడా చెదరిపోతాయి, నేను సిలువకు ఎక్కుతాను, 3వ దినాన తిరిగి లేస్తాను అని ప్రభువారు చెబుతుంటే వెంటనే సాతానుడు అడ్డొచ్చాడు. ఎలా? పేతురు గారి ద్వారా
నీకది జరగకూడదు గాక అంటున్నాడు. అంతసేపు ప్రభు వారు పేతురు, ఇదిగో తాళ చెవులు నీకే, సంఘాన్ని కట్టాలంటే తాళపు చెవులు నీకే అన్నటువంటి దేవుడు పేతురు నువ్వు అలా అనవద్దు అనలేదు. చూడండి, పేతురు నువ్వు అలా అనవద్దు అనలేదు. సాతానా నా వెనక్కి వెళ్ళిపో అన్నాడు. అంటే ఆ రోజు నుంచి కూడా దేవుని పరిచర్య జరగకూడదు అని, దేవుడు చనిపోకూడదని, మరణించినా తిరిగి లేయకూడదని అనేకమైనటువంటి మాటలు వారు మాట్లాడడము మనకు జరిగింది, అడ్డుకోవడం జరిగింది. అయితే బైబిల్ లేకుండా, బైబిల్ కనబడకుండా చేద్దామన్నటువంటి ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. అయినప్పటికీ కూడా దేవుడు బైబిల్ని మనదాకా తీసుకొని వచ్చాడు. స్కాట్లాండ్ దేశంలో విలియం రామ్సే అన్నటువంటి వ్యక్తి 1851 సంవత్సరంలో ఆయన జన్మించడం జరిగింది. 23 సంవత్సరాలకే ఆయన పెద్ద గొప్ప చదువులు చదివాడు. ఆయన చదివిన చదువు ఇంకా తర్వాత ఇంకా ఏమీ లేదన్నట్టుగా చదివాడు. 23 సంవత్సరాలకే 3 డిగ్రీలు ఆయన పొందాడు. 3 గిఫ్ట్స్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఏంటయ్యా ఆయన చదివినటువంటి చదువు అంటే భూగర్భ శాస్త్రవేత్త ఆయన. ఆయనకు మెచ్చి మళ్ళీ 9 అవార్డులు వారి దేశం వారు ఇవ్వడం జరిగింది. అంత గొప్పగా చదివినటువంటి ఆయనకు మరి క్రైస్తవ దేశాల్లో పుట్టినప్పటికీ కూడా ప్రభువుని గురించినటువంటి అవగాహన లేదు, ప్రభువుని సొంత రక్షకుడుగా ఆయన నమ్మనూ లేదు. అయితే తన మిత్రులు అందరూ అన్నారు కదా, నువ్వు ఇంత గొప్పగా చదువుకున్నావు కదా, బైబిల్ కూడా చదివేసి ఆ దేవుడు నిజం కాదు అని చెప్పేస్తే పోలే అని మిత్రులు చెప్పినటువంటి సలహాను బట్టి, అవును కదా ఈ బైబిల్ తప్పు అని మనము చెప్పేస్తే ఎవరు కూడా నమ్మకుండా ఉంటారు కదా అని ఆ రామ్సే ఏం చేశాడంటే బైబిల్ని చదవడం ప్రారంభించాడు. బైబిల్ని చదివిన తర్వాత దీన్ని ఎలాగూ తప్పు పట్టాలి అని ఆలోచన చేశాడంటే, నా యొక్క చదువు ఏదైతే ఉందో భూగర్భ శాస్త్రవేత్తను గనక దాన్ని బట్టే ఈ బైబిల్ తప్పు అని నేను రుజువుపరుస్తానని 66 పుస్తకాల నుండి చదివి, దాంట్లో కొత్త నిబంధన గ్రంథంలో 2 పుస్తకాలు ఉన్నటువంటి లూకా గారు రాసినటువంటి లూకాసు వార్త, అదే విధముగా అపోస్తలుల కార్యాలు ఆయన చదివిన తర్వాత, ఇందులో నేను ఈ భూగర్భ శాస్త్రవేత్తను గనక ఈయన ఏం రాశాడు, లూకా గారు ఏమి రాశారు, ఆయన ఏం రాశాడంటే 33 దేశాలు ఉన్నాయని రాశాడు, 54 పట్టణాలు ఉన్నాయని రాశాడు, 9 దీవులు ఉన్నాయని రాశాడు, దాని తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఇవన్నీ కూడా రాశాడు. అసలు ఇవన్నీ ఉన్నాయా లేవా, అసలు ఇవన్నీ ఉన్నాయా లేవా అని ఆయన ప్రారంభించాడు. ఈయన రాసిన ఆ 33 దేశాలు, 54 పట్టణాలు, 9 దీవులు ఎక్కడున్నాయి అసలు అని 15 సంవత్సరాలు ఆయన ప్రయాసపడ్డాడు. 15 సంవత్సరాలు ఆయన ప్రయాస పడిన తర్వాత ఆయన తెలుసుకున్నది ఏంటో తెలుసా, లూకా గారు రాసినవి ఖచ్చితంగా కరెక్ట్ అని గ్రీసు దేశానికి వెళ్ళి ఆ గ్రీసు దేశంలో సముద్రం దగ్గర నిలబడి బైబిల్ అన్నది నిజము అని తర్వాత ఆయన ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించాడు. స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి ఆ విలియం రామ్సేన, ఆయనకు బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి పేరేంటో తెలుసా, ఒక అవార్డు ఏంటో తెలుసా, సర్ విలియం రామ్సే. అది గొప్ప అవార్డు. మన భారతదేశానికి భారతరత్న అని అవార్డు ఎలాగైతే ఇస్తారో వారి దేశంలో కూడా సామ్రాజ్యంలో ఆయనకు సర్ విలియం రామ్సే, అలాంటి ఆయన కూడా బైబిల్ను తప్పు పట్టడానికి ప్రయత్నం చేసి ఆయన కూడా ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించాడు. ఎందుకంటే బైబిల్ను ఎవరు తప్పు పట్టలేరు. భూమి గతించిన ఆకాశము గతించిన ఆయన చెప్పిన మాటలో పొల్లైన సున్నైనా గతించదు, అంత ఖచ్చితమైనది బైబిల్ గ్రంథం. అయితే ఈ బైబిల్ గ్రంథాన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం? మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం అంటే, ఒక వచనాన్ని మనము చూడగానే ఆ వచనము నాకే అనుకుంటాం. బైబిల్ గ్రంథంలో కలిగిన వాడికే
ఇయ్యబడును, లేనివాడికి వాని యొద్ద నుండి తీసివేయబడును. ఈ వచనం చదవగానే ఏమనుకుంటాం మనం? ఆహా, కలిగి ఉన్నవాడికే, అంటే హోండా ఉన్నోడికే బోండా ఇస్తాడు అని అర్థం అని అలా ఆలోచన చేసుకున్నారు. అసలు దేని గురించి ఆ వచనం ఇస్తా ఉంది? దేనికి కలిగి ఉన్నవాడికే ఆయన ఇంకా ఇస్తానని చెప్పాడు? ఆ సందర్భాన్ని మనం చదివితే విత్తువాడి ఉపమానం గురించి చెప్పాడు. అక్కడ విత్తువాని ఉపమానం గురించి చెబితే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా అర్థమైనట్టుగా జనసమూహం అంతా కూడా బాగా అర్థమైనట్టుగా విని వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే శిష్యులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా నువ్వు ఉపమాన రీతిగా ఎందుకు బోధించావు అని చెప్తే అప్పుడు పరలోక రాజ్యము మర్మములు మీలాంటి వాళ్ళ కొరకే అని చెప్తాడు. ఆ వచనం చూద్దాం, చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 12వ వచనాన్ని ఎవరైనా తీసి చదవగలిగిన వారు ఉంటే. చాలండి. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో కలిగిన వారికే ఇయ్యబడును అని చెప్తున్నాడు. అప్పుడు 10వ వచనంలో మనం చూస్తే తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు అన్నాడు. మరి వాళ్ళు వచ్చారు, విన్నారు, వెళ్ళిపోయారు. కానీ మీరు అడుగుతున్నారు, చూడండి, మీరు అడుగుతున్నారు కదా, కూర్చోండి మీకు చెబుతా అని చెప్పి పరలోక మర్మములను ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే దేవుడు చక్కగా వారికి వివరించాడు. తర్వాత అది మొత్తం కూడా నేను వివరించడానికి టైం లేదు, కానీ బైబిల్ని అర్థం చేసుకునే విషయంలో కలిగిన వానికే ఇయ్యబడును అంటే డబ్బులున్నాడు కలిగి ఉన్న వాళ్ళు, కొన్నిసార్లు అంటాం కదా వాళ్ళు గొప్పోళ్ళండి, వాళ్ళు ఉన్నోళ్ళండి అంటాం. వాళ్ళు చాలా ఉన్నవారు. ఆ ఉన్నవారికే ఇస్తాను అన్నాడంటే ఒక బిల్డింగ్ ఉన్నోడికి ఇంకో బిల్డింగ్ ఇస్తానని కాదు. వాక్యం మీద ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో కొంత తెలిసిన వారికి మరీ ఎక్కువగా నేను ఇస్తాను. ఇంకా మీరు వచ్చారు కదా, కూర్చోండి వినండి అని చెప్పి యేసు ప్రభువారు ఆ ఉపమానం యొక్క భావం ఏంటో చక్కగా వారికి వివరిస్తాడు. విత్తే వాళ్ళు ఎవరు, అసలు ఏంటి అని అన్ని చక్కగా మనం చాలాసార్లు దాన్ని ధ్యానం చేసుకున్నాం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, కలిమి అంటే కేవలము డబ్బు మాత్రమే కాదు. డబ్బునే సంపాదించండి అని దేవుడు చెప్పలేదు. అందుకే ఒకడి కలిమి విస్తరించుట చేత వాడి జీవానికి మేలు కాదు అన్నాడు. అలాంటి ఆయన ఉన్నోడికే నేను ఇస్తానని ఎందుకు చెప్తాడు? అంటే బైబిల్ని అర్థం చేసుకోవడంలో చాలామంది పొరపాటు పడుతూ ఉన్నారు. వాక్యం బోధించేవారు కూడా దేవుడు నీకు ఇంకా ఇస్తాడు, మన దేవుడు గొప్పవాడు, ఇంకా ఇస్తాడు అంటున్నాడు. ఈ వచనాన్ని బట్టి ఏమిస్తాడు? వాక్యాన్ని ఇస్తాడు, నీకు జీవాహారాన్ని ఇస్తాడు దేవుడు నీకు. అంతేగాని అందుకే మీరు ఈ లోకంలో ధనమును కూర్చుకొనకుడి అంటాడు, పరలోక ధనాన్ని కూర్చుకోండి అంటాడు. ఇలా మనం అర్థం చేసుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో వాక్యాలు మనం వింటున్నప్పుడు అవి దేవుడు మనము చెయ్యగలిగినవే బైబిల్లో దేవుడు రాశాడు. చెయ్యగలిగినవే బైబిల్లో రాశాడు. పిల్లలకి తల్లిదండ్రులు ఏవి చెయ్యగలరో అవే వారికి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక బరువు మోస్తాడు అనుకోండి, ఒక 5 కేజీలు బరువు మోయగలుగుతాడు అనుకోండి, ఆ 5 కేజీల బరువే వాడికి తండ్రి ఇస్తాడు, ఎందుకంటే వాడు చెయ్యగలడు కాబట్టి. దేవుడు కూడా అంతే. బైబిల్ ఇచ్చాడు అంటే ఈ బైబిల్లోనివి మనము చెయ్యగలమని ఇచ్చాడా, చెయ్యలేమని ఇచ్చాడా? చెయ్యగలమనే ఇచ్చాడు. కానీ మనమేమనుకుంటాం, ఎవరి వల్ల అవుతుందండి, ఈ బైబిల్లో రాసిన మాటలు ఎవరి వల్ల అవుతుంది అని మనము బోధ చేసుకుంటున్నాం. మనకు మనమే బోధ చేసుకుంటా ఉన్నాం, ఎవరి వల్ల అవుతుందండి అని, ఎవరి వల్ల అవుతుందని. సాధన చేస్తే చెయ్యలేదంటూ, అందుకే ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. సాధన చేస్తే ఖచ్చితంగా చెయ్యగలము. ఎందుకంటే శోధన గురించి కూడా దేవుడు చెప్పాడు. మీకు ఏమంటది 10వ అధ్యాయము
సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు కలుగలేదు. తప్పించుకునే మార్గాన్ని, అంటే మనుషులకు ఎంత వారు భరించగలరో అంతే ఇస్తాను అన్నాడు. అదేవిధంగా దేవుడు భరించలేనిదైతే ఇవ్వడుగా, భరించలేనిదైతే ఇవ్వడు, ఎప్పుడు కూడా ఇవ్వడు. మనం చెయ్యగలిగినవి కాబట్టే బైబిల్లో దేవుడు రాయించాడు, చెయ్యలేనివి మనకి ఇవ్వడు కదా. అయితే మన జీవితాలలో ఒక్కసారి మనం పరీక్షించుకున్నట్లయితే మనము నిజంగా బైబిల్లోని మాటలను మనము చెయ్యగలుగుతూ ఉంటున్నామా, చెయ్యలేకపోతూ ఉంటున్నామా? ఆలోచన చేద్దాం. చెయ్యగలిగినవేగా, చెయ్యలేనివైతే దేవుడు ఇవ్వడు. ఒక వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుకుందాం. చూడండి, లూకా గారు రాసిన సువార్త, లూకా గారు రాసిన సువార్త 13వ అధ్యాయం. 13వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదువుకుందాం. చదువుతారు ఎవరైనా? పిలాతు గలీలైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. పిలాతు గారు ఏం చేశారో ప్రభు దగ్గరికి ఒక వర్తమానం వచ్చింది. పిలాతు ఏం చేస్తున్నాడు? పిలాతు గలీలయలోని కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసు యొద్దకు చెప్పారు. ఏమని చెప్పారు? వాళ్ళు బలులు ఇస్తున్నారు, ఆ బలులు ఇచ్చేటప్పుడు మనుషుల రక్తాన్ని కూడా ఇస్తున్నారు, వారు చనిపోతున్నారు అని దేవుడి దగ్గరికి వర్తమానం తీసుకొచ్చారు. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా యేసు ప్రభు వారు ఏమంటున్నారు? ఆయన వారితో ఇట్లా, నేను ఆ గలీలయులు అట్టి హింసలు పొందినందున వారు గలీలయులందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా? అంటే వాళ్ళు చనిపోతున్నారంటే వారేదో ఘోర పాపం చేశారు కాబట్టి వాళ్ళు చచ్చిపోతున్నారని మీరు అనుకుంటున్నారా? అలా అనుకొని వచ్చారా మీరు? అంటే ప్రభువు వారు అంటున్నారు, కారని మీతో చెప్పుచున్నాను. కొన్నిసార్లు ఎవరైనా మరణించినప్పుడు మన ఆలోచనలే రకరకాలుగా ఉంటాయి. అలా కాదు అని దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అంటున్నాడు. చూడండి, మీరందరూ కూడా అలాగే నశిస్తారు అంటున్నాడు. అంటే మీరు మారు మనసు పొందాలి. మారు మనస్సు పొందవచ్చునా, పొందలేమా? దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. మారు మనస్సు మనం పొందొచ్చు, పొందగలిగినదే దేవుడు చెబుతాడు కానీ పొందలేనిది చెప్పడుగా. మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అని చెప్పి మళ్ళీ ఇంకేమంటున్నాడు? మరియు సిలోయేములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? మళ్ళీ చెప్తున్నాడు, కారని మీతో చెప్పుచున్నాను. మీరు అనుకుంటున్నారు కదా ఆ సిలోములో చనిపోయి గోపురం పడింది కాబట్టి అక్కడ కూడా 18 మంది చచ్చిపోయారు. చచ్చిపోతే వాళ్ళ గురించి మీ ఆలోచన ఏంటి? అపరాధులని వాళ్ళు తలంచుచున్నారా అంటున్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? పాపులని తలంచుచున్నారా అన్నాడు, అవునా? తర్వాత యెరూషలేము గురించి ఏమంటున్నాడు? యెరూషలేము గురించి అపరాధులు. అంటే పాపులు వేరు, అపరాధులు వేరుగా కనపడుతుంది. చూడండి, ప్రత్యేకంగా ఒక రకంగా కనపడతలేదు. పాపులు అంటే గలీలేలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుని నమ్మరి వారు, యెరూషలేములో ఉన్న వారందరూ కూడా ప్రభుని నమ్మిన వారు గనక అపరాధులు అంటున్నాడు. అందుకే ఎఫెసీ పత్రికలో మనము 2వ అధ్యాయములో మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉండగా అన్నాం. అంటే పాపము అపరాధము రెండు వేరుగా మనకు కనబడతా ఉంటుంది, రైట్? మరియు వారిని గురించి కూడా ఏమంటున్నాడు? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ కూడా
అలాగే నశింతురు అంటున్నాడు. వచ్చిన వాళ్ళతో చూడండి బాంబు పేల్చాడు దేవుడు. వచ్చి వాళ్ళు పాపులు, వీళ్ళు వాళ్ళు అన్నప్పుడు మీరు మారు మనసు పొందలేదనుకో మీరు కూడా అలాగే నశిస్తారు అన్నాడు. అంటే ఈ మాటల్లో మనకేం అర్థం కావాలి? మారు మనస్సు పొందాం కదా బ్రదర్, మారు మనసు పొందేంగా. మారు మనసు పొందేగా బాప్తిజం తీసుకున్నాం మేము. మారు మనసు పొందేగా మేము బాప్తిజం తీసుకున్నాం. నువ్వు బాప్తిజం తీసుకున్నావు, మారు మనసు పొందావు. పాపముల విషయమే ఒకసారి మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని ఒక నిర్ణయం చేసావు. ఏమని నిర్ణయం చేసావు? నేను క్రీస్తుకు సాక్షిగా నేను ఉంటాను, క్రీస్తుని పోలి నేను నడుచుకుంటాను, క్రీస్తుకు సాక్షిగా నేనుంటాను, దానికోసం నేను సాధన చేస్తాను అని తీర్మానం చేసుకొని నువ్వు అడుగు పెట్టావు. మారు మనసు పొందావు. పాపముల విషయమై పశ్చాత్తపడి మారు మనసు ఒకసారి పొందిన తర్వాత నువ్వు తీర్మానం చేసుకున్నావు. తీర్మానం చేసుకున్నటువంటి నువ్వు ఎలా ఉండాలి? ఒక భర్త తీర్మానం చేసుకున్నాడంట, భార్యకు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, ఇదిగో నేను లావు తగ్గాలి అని చెప్పి నేను తీర్మానం చేసుకున్నాను, కాబట్టి పొద్దున్నే లేపు నన్ను, గ్రౌండ్కి వెళ్ళాలి, 10 రౌండ్లు వేయాలి అని తీర్మానం చేసుకున్నాడు. పొద్దున్నే అలారం పెట్టుకున్నాడు, లేచాడు, గ్రౌండ్కి వెళ్ళాడు. అనుకున్నట్లుగానే 10 రౌండ్లు వేసాడు. ఇంటికి రాగానే భార్య ఇడ్లీ, వడ, దోశ తీసుకొని వచ్చింది. వద్దు, రాగి జావ ఉంటే ఇవ్వు నాకు చాలు, ఎందుకంటే నేను బరువు తగ్గాలి అన్నాడు. అప్పుడు భార్య ఏమనుకుంటుంది? అబ్బు, అనుకున్నది ఏదో సాధించేదట్టే ఉన్నాడే అనుకుంది. అనుకున్న తర్వాత మధ్యాహ్నం చేపల ఫ్రై, చికెన్ 65 తీసుకొని వచ్చి ముందు పెట్టింది. ఎంత మాట! నేను లావు తగ్గాలనుకుంటే నువ్వు ఇవన్నీ తీసుకొచ్చావు, లైట్ ఫుడ్ ఏదన్నా ఉంటే పెట్టు అన్నాడు. అప్పుడు కూడా భార్య అబ్బూ అనుకుంది. సాయంత్రం పకోడీ తీసుకొచ్చింది. సాయంత్రం పకోడీ తీసుకొస్తే పకోడీ పక్కన పెట్టు, పండ్లు తీసుకురా అంటున్నాడు. పకోడీ పక్కన పెట్టి పండ్లు తీసుకురా, లైట్ ఫుడ్ నేను తినాలి అనుకుంది. భార్య ఏమనుకో ఉంటుంది? అబ్బో, అనుకున్నది సాధించేటట్టే ఉన్నాడు అనుకుంది. అనుకున్న తర్వాత ఆ రోజు క్లోజ్ అయిపోయింది. రాత్రి నిద్రపోయాడు. మళ్ళీ పొద్దున్నే గురకబెట్టి నిద్రపోతున్నాడు. భార్య వచ్చి ఏమండి గ్రౌండ్కి పోవాలన్నారు కదంటే, లోవర్ మొయ్ అన్నాడు. అంతే. లేచాడు. లేచి గబగబా టిఫిన్ ఎక్కడ అంటున్నాడు. తీసుకొచ్చి రాగి జావ ఇచ్చింది. రాగి జావ ఇచ్చేసరికి ఏమంటున్నాడు? నిన్న పొద్దున్న రాగి జావ తాగే నీరసం వచ్చి పడిపోయాను అని ఫోన్ తీశాడు. టక స్విగ్గీ ఏది ఉంటే అది కొట్టి ఇడ్లీ, వడ, దోశ, పూరి ఆర్డర్ ఇచ్చాడు. వాడు వచ్చి మొగన కొట్టాడు. అంతే. వచ్చి తీసుకొని ఇంకా భార్యకు కూడా ఇవ్వకుండా లట వేసాడు. అప్పుడు భార్య ఏమనుకోవాలి? ఓహో, ఇదంతా ఒక్కరోజు ముచ్చట, సాయంత్రానికి చేపల కూర మళ్ళీ రెడీ నేను చెయ్యాల్సిందే అనుకున్నాడు. చూసారా? ఇది వినగానే మనందరికీ నవ్వు వచ్చింది కదా. కొంతమంది నవ్వు ఆపుకుంటున్నారు కదా, కొంతమంది నవ్వు ఆపుకుంటున్నారు. కానీ దేవుడు మనల్ని చూసి కూడా అలాగే అనుకుంటున్నాడు. ఆ రోజు బాప్తిసము తీసుకొని తీర్మానం చేసుకున్నావు. హడావిడి వైట్ డ్రెస్, వైట్ అండ్ వైట్ వేసావు, చక్కగా ఉంది. కానీ కొన్ని రోజులు రాగానే పరిస్థితి ఏమైపోయింది? మళ్ళీ ఆ పాత జీవితానికి పోయావు చూడు, పాత పాపపు జీవితానికి పోయావు చూడు. అదే పద్ధతులు, అదే అలవాట్లు, అవి మళ్ళీ లోకంలో మళ్ళీ వచ్చేసాయి చూడండి. మారు మనసు పొందామా? మళ్ళీ దానికి సపోర్ట్గా ఏం చెప్తారు తెలుసా? ఎవడు సరిగా ఉన్నాడు బ్రదర్. మనకున్న ధైర్యం ఏంటంటే వాక్యానుసారంగా ఎవడు బ్రతుకుతున్నాడు బ్రదర్ అని కౌంటర్. వాక్యానుసారంగా ఎవరు బ్రతుకుతున్నారు బ్రదర్? వాక్యంలో ఉన్నవన్నీ మనం ఎక్కడ చేస్తాం? కానీ ఒక భర్త
వివాహమైన తర్వాత తన జీవితాన్ని మార్చుకుంటూనే ఉంటాడు. భార్యకు అనుగుణంగా జీవించాలి. అదే భార్య కూడా తన భర్తకు అనుగుణంగా నడుచుకోవాలి, భర్తకు అనుగుణంగా మార్చుకోవాలని భార్య ఎన్నోసార్లు మారలేదా? ఎన్నో విషయాల్లో తన జీవితాన్ని మార్చుకోలేదా? అలాగే భర్త కూడా తన జీవితాన్ని మార్చుకోలేదా? మారు మనసు ఆ రోజు ఒక్కరోజు వస్తే సరిపోదు. రక్షింపబడ్డావు, ప్రభువుని నమ్మావు, కానీ తర్వాత మన జీవితం ఎలా ఉండాలి? దేవునికి ఎంతో ప్రీతికరంగా మన జీవితం ఉండాలి. అయితే ఈరోజు ఆ విధంగా ఉంటుందా అంటే మనం చెప్పే సాకు ఏంటంటే, ఎవరు సరిగా ఉంటున్నారు బ్రదర్, ఎవరు వాక్యానుసారంగా జీవిస్తున్నారు బ్రదర్ అని మనుషుల్ని చూస్తూ మళ్ళీ వాక్యంలో కూడా కొంతమందిని ఎత్తుక్కుంటారు. దావీదు గారు తప్పు చేయలేదా? ఏలియా గారు తప్పు చేయలేదా? మోషే గారు తప్పు చేయలేదా అని వాళ్ళని ఎత్తుక్కుంటూ ఉంటారు. క్రీస్తు పోలికలోనికి రావాల్సినటువంటి నీవు నేను వారిని వెతుక్కుంటూ కూర్చుంటే ఎప్పుడు పోలికలోనికి రావాలి? మనం క్రీస్తు పోలికలోనికి మనం ఎప్పుడు రావాలి? ఆలోచించేయండి. హింసలు జరుగుతున్నాయి, భయంకరమైనటువంటి హింసలు జరుగుతూ ఉంటున్నాయి. కరపత్రం ఒకరికి ఇవ్వాలంటే కూడా ఇవ్వలేని పరిస్థితులు జరుగుతున్నప్పుడు మనమే మారకుంటే ఇక సమాజాన్ని ఏం మారుస్తామండి? సమాజానికి మనం ఏం చెబుతాం? ఆలోచించండి. కాబట్టి మనం మారు మనస్సు పొందాలి అంటున్నాడు దేవుడు. ఇక్కడ వాళ్ళు వచ్చి ఏం చెబుతున్నారు? అయ్యా, గలిలయలో ఉన్న వారిని తీసుకొచ్చి రక్తము దాంట్లో కలిపేస్తున్నారని వాళ్ళ గురించి పెద్దగా వీళ్ళు వచ్చి ఏం చెప్పారు? అయ్యో పాపం అనుకుంటూ వచ్చి చెబితే యేసుప్రభు వారు ఏమన్నారు? మీరు మారు మనసు పొందకుంటే అలాగే చేస్తారని. పరలోకాన్నైనా ఖాళీగా ఉంచుతాను కానీ మిమ్మల్ని మాత్రం పరలోకానికి తీసుకురాను అన్నట్టుంది చూడండి మాట. అందుకే దేవుడు ఏమన్నాడు? ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప చూచుదే కానీ వాడి వల్ల కాదు అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఈజీ అనుకుంటున్నారా? పరలోకం అంటే ఈజీ అనుకుంటున్నారు. వాడి వల్ల కాదు అంటున్నాడు దేవుడు ఇక్కడ. పరలోకాన్నైనా ఖాళీగా పెడతాను కానీ మిమ్మల్ని మాత్రం పరలోకానికి తీసుకురాను అన్నట్టుగా లేదు ఈ వాక్యం. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. మార్కు గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, మిమ్మును గురించి మీరే జాగ్రత్త అన్నాడు చూడండి. మిమ్మును గురించి మీరే జాగ్రత్త పడుడి అన్నాడు. 23వ వచనం, మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగానే ముందే చెబుతున్నాను జాగ్రత్త అన్నాడు. 17వ వచనం, నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను, మెలకువగా నుండవలెను అంటున్నాడు చూడండి. మీరందరితో చెబుతున్నా, ఒక్కరితో కాదు, అందరితో చెబుతున్నా. నువ్వు చదువుకున్నావా? చదువుకుంటే నీకు చెబుతున్నా. చదువు లేదా నీకు? నీతో కూడా చెబుతున్నా. వ్యాపారం చేస్తున్నావా? నీతో కూడా చెబుతున్నాను. మనం పేరు ప్రతిష్టలు కలిగిన వారమా? అయినా మీతో కూడా చెబుతున్నాను. ఏంటవి? మారు మనసు పొందాలి. క్రీస్తు వచ్చేంత వరకు కూడా మనం జీవితాలను మార్చుకుంటూనే ఇందాక బల్ల కార్యక్రమంలో కూడా మనం చూసాం. మన మాటలు మారాలి, మన చూపులు మారాలి, మన క్రియలు మారాలి, మారు మనసు పొందాలి. ఈ విషయములన్నిట్లో కూడా మనందరము కూడా మారు మనసు పొందాలి. ఎందుకంటే క్రీస్తు రాకడ అతి సమీపంగా ఉంటున్న దినాలలో మనం ఉంటుండగా మన జీవితము మార్పు చెందే విధంగా ఉండాలి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా క్రైస్తత్వం ఉండకూడదు. ఒకనాడు రక్షింపబడినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? రక్షింపబడిన తర్వాత ఇన్ని సంవత్సరాలు దాటింది, నీలో మార్పు ఏమైనా నీ ఇంటి వారు చూడగలుగుతున్నారా? నీ సంఘస్థులు ఏమైనా చూడగలుగుతూ ఉంటున్నారా? ఇదిగో ఒకప్పుడు అలా ఉన్నాడు, ఇప్పుడు లేడు చూడండి, మారిపోయాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఏది ఈ భర్త మారినట్లు ఒక దినంది కాదు, చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఆ విధంగా కాదు, కొంతమంది మారారు.
గ్రౌండ్కి వెళ్ళినోడు 10 రౌండ్లు అంటే 10 రౌండ్లు వేశాడు. ఇంటికి వచ్చి రాగిజావ తాగాడు, లైట్ ఫుడ్డే తీసుకున్నాడు, రాత్రి కూడా ఫ్రూట్సే తిన్నాడు. అలా తిని 6 నెలలు కాగానే వాడి యొక్క స్వారూప్యం మారిపోయింది. జంబోలో ఉన్నవాడు 6 ప్యాక్ అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు? సాధన చేశాడు. సాధన చేశాడు గనకనే లావుగా ఉన్న మనిషి సన్నగా అయ్యాడు. ఎంతమందిని మనం చూడట్లేదు అలాంటి వాళ్ళను? ఒకప్పుడు లావుగా ఉంటారు, తర్వాత సన్నగా అయిపోతారు. ఏం చేశారు వాళ్ళు? సాధన చేశారు. అదేవిధంగా క్రీస్తులో కూడా మనము సాధన చేయాలి. మన నోట బూతు మాటలు వస్తున్నాయంటే దానికి కళ్ళెం వేసే విధంగా ఉండాలి. కానీ సాధన చేస్తున్నాం మనం? సాధన మాత్రం చెయ్యం. ఒక వ్యక్తి సాధన చేయడానికి ఇట్లే ప్రారంభించాడంట. ఒరేయ్, నేను ఇదిగో ఆ వ్యక్తిలాగా అవ్వాలి అనుకున్నాడంట. అనుకుని సాధన స్టార్ట్ చేశాడు. కానీ 6 నెలల నా వల్ల కాదు, కానీ ఇదిగో ఆయన తలకాయ తీసి నా తలకాయ పెట్టు అని వాడు ఆ ఫోటో చూసుకొని ఆనందపడుతున్నాడు. అంటే సాధన చేయటానికి మనిషి ఇష్టపడట్లేదు. ఏవో టెక్నికల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దేవుడి పోలికలోనికి రావడానికి ఇష్టపడట్లేదు. ఇష్టపడకపోవడానికి కారణం ఏంటంటే గోల్ అయితే ఉంది పరలోకానికి వెళ్ళాలని, కానీ క్రీస్తు స్వారూప్యం అయితే మనిషికి రావటం లేదు. క్రీస్తు స్వారూప్యంలోనికి ఎదగాలి అని చెప్పి ఒకనాడు మనందరికీ తెలుసు, పౌలు గారు దమస్కు మార్గంలో ఆయన వెళ్తున్నప్పుడు దేవుడు దర్శించినప్పుడు ఆయన ఒక నిర్ణయం చేశాడు. ఆయన కూడా బాప్తిజం తీసుకున్నాడు. చూద్దాం అన్నమాట. అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయము 15, 16, 17 వచనాలు నేను చదువుతున్నాను. 22వ అధ్యాయం 15, 16, 17. నీవు కన్న వాటిని గురించియు విన్న వాటిని గురించియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. దేవుడు చెప్పాడు, తడువు చేస్తున్నావు ఎందుకు? వెళ్ళి బాప్తీసము తీసుకో అని దేవుడు చెప్పిన తర్వాత, అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువుని చూచితిని అంటున్నాడు. మరి చూసిన ఆయన, బాప్తీసము తీసుకున్నటువంటి ఆయన ఒక నిర్ణయం చేశాడు. అంతకుముందు తన జీవితం ఏ విధంగా ఉంది? నేను దూషకుడను, హింసకుడను, హానికరుడైనటువంటి నన్ను తన పరిచర్యకు పిలిచిన వానికి కృతజ్ఞతాస్తుతులు అని చెబుతూ ఒక టాస్క్లో నిలబడిపోయాడు. ఏంటా టాస్క్ అంటే, ఇంతకుముందు దూషకుడున్న కదా, ఇంతకుముందు హింసకుడున్న కదా, దీని నుంచి నేను ఎలా బయటపడాలి? నాలో ఈ ప్రాచీన స్వభావం ఉంది కదా, ఈ ప్రాచీన స్వభావాన్ని నుంచి నేను ఏ విధముగా అధిగమించాలి అని సాధన మొదలుపెట్టాడు. అలా సాధన మొదలుపెట్టినటువంటి పౌలు గారు తన జీవితంలో ఏం చేస్తున్నాడో తెలుసా? సాధనలో కొన్ని నేర్చుకుంటున్నాడు. ఒకరోజు నేర్చుకున్నాడు, 2వ రోజు నేర్చుకున్నాడు, 3వ రోజు నేర్చుకున్న తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి చూద్దాం. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. 17వ వచనం. కావున ఇకను దాని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలనన్న కోరిక నాకు కలుగుతున్నది గాని దానిని చేయుటకు నాకు కలుగుట లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేయుచున్నాను. నేను కోరిన దానిని చేసిన ఎడల దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. 24వ వచనం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అని సాధన చేస్తున్నప్పుడు ఆయన కలుగుతున్నటువంటి, నేనేది చేయాలనుకుంటున్నానో అది చెయ్యలేకపోతున్నాను.
అప్పుడు ఈ వచనాన్ని చదివిన వాళ్ళు కొంతమంది ఏమనుకున్నారంటే, చూసారా పౌలు గారే చెయ్యలేకపోతున్నానని ఒప్పుకుంటున్నాడు, ఇక మన వల్ల ఏడవుతుంది, ఇంక మన వల్ల ఎక్కడైతుంది, పౌలు గారే అంటున్నాడు అంటే అంతటితో సర్ది పెట్టుకొని తమకు తాము బోధ చేసుకొని ఇంకా పౌలు గారి వల్లే కాలేదు మన వల్లేడా అవుతుందని అక్కడే ఆగిపోతున్నారు. సాధనలో అక్కడే ఆగిపోతున్నారు. అక్కడే ఆగిపోయి చాలామంది కూడా వాళ్ళు సీనియర్స్ చేయలేకపోయారు, మనం ఏడ చేస్తామండి అని జూనియర్స్ కూడా అదే చెబుతున్నారు. కానీ అక్కడితో ఆగిపోలేదు పౌలు గారు, అక్కడితో ఆగిపోలేదు. అక్కడితో ఆగిపోయి ఉంటే ఆయన ఏం చెప్పేవారో తెలుసా? నేను సాధిద్దాం అనుకున్నా కానీ నా వల్ల కాలేదు అని చెప్పేవాడు. కానీ ఏమన్నాడో తెలుసా? ఆయన సాధించి ఆ గోల్ని రీచ్ అయిపోయాడు. రీచ్ అయిన తర్వాత ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి, ఏంటి ఆ మాట? సాధనలో ఆయన విజయం సాధించాడు. విజయం సాధించిన తర్వాతనే కొరంథీ సంఘానికి ఆ మాటలు రాస్తా ఉంటున్నాడు. లేకపోతే ఆ మాటలు ఆయన రాసేవాడు కాదు. ఆయన కొరంథీ సంఘానికే కాదు కానీ గలతీ పత్రికలో గలతీలతో మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తెలిసిన మాట, 27వ వచనం చదవండి. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. సరిపోతుందండి. క్రీస్తులోనికి బాప్తీసం తీసుకున్నటువంటి మీరందరూ కూడా ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తుని ధరించుకున్నారు. క్రీస్తులోనికే కదా మనం కూడా బాప్తీసం తీసుకున్నాం. క్రీస్తును మరి ధరించుకున్నామా? మనం క్రీస్తును ధరించుకున్నామా? ఎలా ఉండాలి? చైనాలో కరోనా వచ్చిన తర్వాత అందరూ మాస్కులు పెట్టారు కదా, మనం కూడా మాస్కులు పెట్టాం. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 2-3 సంవత్సరాల తర్వాత మాస్కులు అవసరం లేదు అని మరి డిక్లేర్ అయిపోయింది. డిక్లేర్ అయిపోయిన తర్వాత ఆ మాస్కులు వాళ్ళు తీసేసిన తర్వాత వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయి తెలుసా? మాస్క్ పెట్టుకున్నట్టే ఉన్నాయి. అంటే మాస్క్ పెట్టుకొని వాళ్ళ ఫేసులు మాస్క్ ఉన్నట్టే కనపడతా ఉంది. అంటే వాళ్ళు అలా ధరించుకున్నదాన్ని బట్టి ఆ స్వారూప్యం అనేది వచ్చేసింది. అలాగే మనం కూడా క్రీస్తు స్వారూప్యములోనికి మనం కూడా ఎదగాలి అంటే ప్రతిరోజు కూడా సాధన అనేది అవసరం. ఒక్క రోజుతో వచ్చేది కాదు ఇది. బాప్తిజం తీసుకోగానే నువ్వు అంతా మారిపోతావు అంటే మారిపోరు, ఎవరు మారిపోరు. నువ్వు బాప్తిజం తీసుకున్న నుంచి నిర్ణయం చేసావు, సాధన చేయాలి. ఒక క్రీడాకారుడు ఏ విధంగా అయితే సాధన చేస్తాడో అలాగే మనము కూడా భక్తిలో మనము సాధన చేసేవారుగా ఉండాలి. కానీ మనం భక్తిలో సాధన చేస్తున్నావా? ఎన్నో విషయాల్లో పట్టుదల కలిగి, ఒక ఉద్యోగం రావాలంటే ఎంతో పట్టుదల కలిగి దాన్ని సాధించడానికి ఎంత సాధన చేస్తాం? సాధించారు కూడా పట్టుదలతో ఒక ఉద్యోగం కోసం చదివారు, రాశారు, అన్ని చేసి మొత్తానికైతే విజయము సాధించారు. మరి అలా సాధించినటువంటి మనము భక్తిలో ఎందుకు నీరసించిపోతా ఉన్నాం? మన వల్ల ఏడవుతుందండి. సాతానుడు అక్కడే మనకు విత్తనం వేస్తున్నాడు. దుష్టుడు అక్కడే మనకు విత్తనం వేస్తున్నాడు. నీ వల్ల కాదు అంటున్నాడు. మనం కూడా నా వల్ల కాదు అంటున్నాం. సాధన చేస్తే సాధించలేనిది ఏముంది? మనిషి ఎవరెస్ట్కి ఎక్కుతున్నాడే, ఎవరెస్ట్కి ఎక్కేస్తున్నాడు, సాధించలేదా? చంద్రయాన్ని పంపించగలుగుతున్నాడు, సాధించలేదా? ఇన్ని సాధిస్తున్నటువంటి మనుషుల్లో మరి భక్తి విషయంలో మనం ఎందుకు చతికిలబడిపోతా ఉన్నాం? అంటే ఆశ లేదు. గోల్ అయితే ఉంది కానీ ఆశ అయితే మనకు లేదు. కానీ ఏమన్నాడు యేసు ప్రభు? మీరు మారు మనసు పొందని ఎడల మీరును అలాగే నశించుదురు. మనకేమో ధీమాగా ఉన్నాం, సర్టిఫికేట్ వచ్చేసింది, మనకు టికెట్ కన్ఫామ్ అని మనం ధీమాగా ఉంటున్నాం. వాక్యం అట్ట చెప్పట్లేదుగా. ఏం చెబుతుంది? వాళ్ళు వచ్చేవన్నారు, అయ్యో పాపం అని వాళ్ళ గురించి అంటున్నారు. ఏమని? గలిలయలో ఉన్నవారు
వారి రక్తం తీసుకొని ఆయన పిలాతు ఆ బలి అర్పిస్తున్నాడు. అయ్యో పాపం అని వాళ్ళ గురించి అనుకుంటున్నారు. మనం కూడా ఈరోజు అంతే. రక్షింపబడని వారిని గురించి అయ్యో పాపం వాళ్ళు ఇంకా రక్షింపబడలేదే అని మనం అనుకుంటా ఉన్నాం. మన బంధువులు ఇంకా రక్షింపబడలేదే, మన స్నేహితులు ఇంకా రక్షింపబడలేదే అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీ విషయమే మీరు జాగ్రత్త. వాళ్ళు మారుమనసు పొందకపోతే, ప్రభువుని అంగీకరించకపోతే, నమ్మి కూడా కొంతమంది ఎట్లుంటారంటే తెలివిగా, మాకు అది కావాలి ఇది కావాలి, అక్కడ ఒక అడిగేస్తాం ఇక్కడ ఒక అడిగేస్తాం, పర్వాలేదులే దేవుడు క్షమించే దేవుడు అనుకుంటూ జీవిస్తూ ఉంటారు. అంటే యేసుప్రభు కావాలి వీళ్ళకి, లోకంలో ఉన్నవారు కూడా కావాలి. అలా అని బైబిల్ చెప్పలేదే. అంటే మీకు మీరు బోధ అది చేసుకుంటున్నారని అర్థం. వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, మీ సంగతి అంటున్నాడు ఇక్కడ దేవుడు. మనమేమో వాళ్ళని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. మన సంగతి ఇక్కడ, మారు మనసు పొందని ఎడల మీరాలాగునే నశించుదురు. కాబట్టి ప్రియులరా, ఆలోచన చేయండి. దేవుడు క్రీస్తు స్వారూప్యములోనికి మనము రావాలని దేవుడు కోరుతున్నాడు. పౌలు గారు కూడా అదే, నేను ప్రసవ వేదన పడుతున్నాను అంటాడు. ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించడానికి నేను ప్రసవ వేదన పడుతున్నాను అంటున్నాడు. అంత ఈజీ అనుకుంటున్నారా? అంత ఈజీ. కష్టపడాలి. కష్టపడంది ఏది కూడా రాదు. అలాగే మన భక్తి జీవితంలో కూడా కష్టం అనేది పడితేనే మనకు పరలోక రాజ్యాన్ని దేవుడు అందుకే అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును అని బైబిల్లో ఉంటుంది. అంతం వరకు కూడా మనం మారుతూనే ఉండాలి. మీకు ఇది వరకు కూడా ఒకసారి చెప్పాను. తిరణాళ్ళలో లేకుంటే జాతరలలో పులివేషం వేసుకుంటారు. పులివేషం వేసుకున్నప్పుడు ఆ పులి వేషాన్ని ధరించుకున్నాడు ఆ వ్యక్తి. ఆ వేషం వేసుకొని ధరించినటువంటి వ్యక్తి ఎలా యాక్ట్ చేస్తూ ఉంటాడు? పులి మాదిరే గాండ్రిస్తూ ఉంటాడు, పులి మాదిరే నడుస్తూ ఉంటాడు. ఎందుకు? ఆ యొక్క పాత్రకు న్యాయము చేస్తున్నాడు. కొన్ని పార్కులలో మనము చూసినప్పుడు గాంధీ తాతలాగా సిల్వర్ పెయింట్ వేసుకొని ఇట్లా నిలబడి ఉంటాడు. మనం ఎంత పలకరించినా కానీ పలకడు, నవ్వించినా కానీ నవ్వడు. ఎందుకు? గాంధీ తాతను ధరించుకున్నాడు, ఆ పాత్రకు న్యాయం చేస్తున్నాడు. మరి ఇప్పుడు మనం ఏం చదివాం? క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. క్రీస్తుని ధరించుకున్నటువంటి మనము ఆ పాత్రకు న్యాయం చేస్తున్నామా? మనము జీవించమంటే నటిస్తే ఎలా? నటించే వాళ్ళు నటులు, వాళ్ళకి ఆస్కార్ అవార్డు ఇస్తారు. ఈ భారతదేశము ఆస్కార్ అవార్డు ఇస్తుంది, వాళ్ళు నటులు. కానీ మనము జీవించాలి, జీవించి చూపించాలి మనం. కానీ మనము జీవించాల్సిన చోట నటిస్తున్నాం, నటించాల్సిన చోట జీవిస్తూ ఉన్నాం. ఇది తగదు. ఈ విషయంలో మారు మనసు పొందాలి అంటున్నాడు దేవుడు. ఎక్కడెక్కడ మనము నటిస్తూ ఉంటున్నాం. మరి మారు మనసు పొందాలి అంటే పౌలు గారు ఏం చేశారు? తన శరీరాన్ని ఆయన నలగొట్టుకున్నాడు. నా వల్ల కాలేదు అనలేదు. చూడండి, నేను పూర్వము దూషకుడు హింసకుడు అయినప్పటికీ కూడా నన్ను తన పరిచర్యకు పిలిచాడు అంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. అందుకే మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను సాధించాను కాబట్టి మీరు కూడా నన్ను చూసి మీరు నేర్చుకోండి, ఆ ప్రకారంగా మీరు జీవించండి అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. మరి క్రీస్తు రాకడ అతి సమీపంగా ఉంటున్న దినాలలో ఉంటుండగా మరణాలు అవి మనల్ని కమ్ముకుంటూ ఉన్నాయి. ఎప్పుడు మరణం వస్తుందో మనకు తెలియదు. అవునా? మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. చూసాం కదా, నిన్ననే చూసాం కదా, వారం క్రితమే అంకుల్ గారు వారం క్రితం ఉన్నారు, ఈరోజు లేరు. రైల్వేలో పనిచేస్తున్నటువంటి ఒక ఆయన తన భార్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని హాస్పిటల్కి తీసుకుపోయి ఆయన ఆ కాగితం రాయిస్తున్నాడు. అలా రాయిస్తున్నప్పుడు అప్పుడే కుప్పకూలిపోయాడు. భార్యను మోకాళ్ళ నొప్పులు వచ్చాయని చెప్పి ఆయన తీసుకెళ్తే ఆయన పడిపోయాడు. ఒక ఆయన చావును చూడ్డానికి వెళ్ళాడు, చావును చూడ్డానికి వెళ్ళి ఆయన చనిపోయాడు. ఏమంటారు దీనిలన్నీ? ఆలోచించండి. నేనేదో భయపెట్టడానికి నేను ఈ మాటలు చెప్పట్లా, వాస్తవాన్ని చెబుతున్నాను, వాస్తవాన్నే చెప్తున్నాను. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. నరుని ఆయుష్కాలం పరిమితి కలదన్నాడు, మించజాలదన్నాడు దేవుడు. గడ్డితో పోల్చాడు, చేద మీద బిందువుతో పోల్చాడు దేవుడు.
ఆవిరితో పోల్చాడు దేవుడు. ఇలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ మనమేమనుకుంటాం, నేనే పరిశుద్ధుని, నాకంటే నీతిమంతుడు ఎవరున్నారు. అందుకే బైబిల్లో దేవుడు రాయించాడు, తమ దృష్టికి తాము శుద్ధులే తమ మాలిన్యము చొప్పున కడగబడని ఒక తరం కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, కానీ అది తుదకు మరణమునకు చేరును. మన దృష్టికి మనం బాగానే కనబడతాం, కానీ మనము దేవుని దృష్టికి ఎలాగున్నామన్నది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇన్ని వాక్యాలు విన్న తర్వాత, ప్రతి ఆదివారం మందిరానికి వచ్చిన తర్వాత, ప్రతి కూడికలో మనం పాల్గొన్న తర్వాత మన స్వారూప్యం ఏ విధంగా ఉంటుంది? మన స్వారూప్యం ఏ విధంగా ఉంటుంది? క్రీస్తును పోలే మనము నడుచుకుంటున్నామా? ఆ ప్రకారంగా మనము జీవించలేకపోతున్నట్లయితే ఈ లోక సంబంధం వరకే మనము ప్రభువుని నమ్మితే ఏమన్నాడు? 15వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తే, ఈ జీవిత కాలం మటుకే మనము క్రీస్తునందు నిరీక్షణ గలవారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము అన్నాడు. దీనికోసమేనా మనం? ఈ జీవన కాలం మట్టుకేనా? దేవుడు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, మొరపెట్టిన వెంబడే ఇస్తాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తెరవబడును, దీనిలతోనే మన జీవితం ముగిసిపోయినట్లయితే మనం క్రీస్తుని పోలి నడుచుకున్న వారము కాము. మీ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యాజించుడి అంటున్నాడు. దాని క్రియలతో మూలాలు లేకుండా చేసేయాలి, వేర్లతో సహా లేపేయాలి. అప్పుడే మనము క్రీస్తుని పోలి నడుచుకుంటాం. ఇంకా ప్రాచీన స్వభావం వెంబడిస్తుందంటే మొలకెత్తుతుంది ఒకరోజు. అది దానికి సాతానుడు నీళ్లు పోస్తాడు, చెట్టై కూర్చుంటుంది. అందుకే కొమ్మై వంగంది మానై వంగున అన్నారు కదా. అలా కాకుండానే మొదట్లోనే తుంచేసినావు అనుకోండి, నీ స్వారూప్యం మారిపోతుంది. దేవుడి కోసం బ్రతకాలన్నటువంటి కోరిక నీకుంటే ఒక్కరోజు బ్రతికి చూడు, రెండవ రోజు నీ ఆనందమే వేరుగా ఉంటుంది. మూడో రోజు ఇంకా బ్రతకాలన్న కోరిక నీకుంటుంది. నాలుగవ రోజు చెప్పనాసక్యము కాని మహిమాయుక్తమైన ఆనందం నీకుంటుంది. ఎప్పుడెప్పుడు బైబిల్ ఇంకా చదువుదామా, ఎప్పుడెప్పుడు వాక్యం ఇంకా విందామా, ఎప్పుడెప్పుడు మోకరిద్దామా అన్నటువంటి ఆలోచనే నీకు కలుగుతుంది. కానీ మళ్ళీ వెనక వైపు చూడవు. అలాంటి మారు మనసు రావాలి మనకు, అలాంటి మారు మనసు రావాలి. క్యాజువల్గా ఆదివారం మందిరానికి వచ్చి, మంగళవారం వచ్చి, బుధవారం వచ్చి, గురువారం వచ్చి, శనివారం స్త్రీల మీటింగ్, అన్ని మీటింగ్లు అయిపోయి మన జీవితం మారకుంటే ఎన్ని మీటింగ్లు అటెండ్ అయ్యి ఏం ఉపయోగం చెప్పండి? ఎన్ని మీటింగ్లు అటెండ్ అయ్యి బూడిదలో పోసిన పన్నీర్లాగా ఉంటుంది. పిల్లలు మారాలి, పెద్దలు మారాలి, యవనస్తులు మారాలి, వృద్ధులు మారాలి, అందరము మారాలి. మనం మారు మనసు పొందకుంటే మీరును అలాగే నశింతురు అన్నాడు. పరలోకాన్నైనా ఖాళీగా పెడతాను కానీ మిమ్మల్ని మాత్రం తీసుకురానన్నట్టుగా కనపడుతుంది అన్నమాట. కాబట్టి ఈజీగా తీసుకోవద్దండి. మనందరం పరలోకం చేరాలి, అందరం మారు మనసు పొందాలి. ఏ విషయాల్లో నేను మారు మనసు పొందలేకపోతున్నాను అని ఈ రాత్రి, ఈ మధ్యాహ్నం మీరు పరీక్షించుకొని తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళినట్లయితే క్రీస్తు పోలికలో మీరు ఉంటారు, క్రీస్తు దగ్గర మీరు ఉంటారు. అలా ఉండాలన్నదే దేవుని యొక్క కోరిక. దేవుడి వాక్యం దీవించును.